హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉషా స్వీట్ హోమ్ అడ్వెంచర్స్. నమస్తే అండి అందరికీ. ఈరోజు మా కిచెన్లోకి కొత్త పాత్రలు వచ్చాయన్నమాట. ఇవి హైదరాబాద్ అగ్రోమెక్ ఫ్యాక్టరీలో తీసుకొచ్చాను, స్టీల్ ఫ్యాక్టరీలో. సిటిఎం సాలిటైర్ అని ప్రీమియం క్వాలిటీ తక్కువ ఆయిల్ పట్టేటివి తీసుకొచ్చానండి. కొత్త బ్రాండ్ అనమాట. ఇవి 2 రకాల సైజులు, ఒక కడాయి తీసుకున్నాను. ఈ బ్రాండ్ నాకైతే కొత్తదే అండి. మీకు ఎవరైనా తెలిసింటే కామెంట్ చేయండి. వీటిపైన అయితే బిర్యానీ పాట్స్ అని ఇచ్చాడండి. మనం కర్రీస్ కూడా చేసుకోవచ్చు. ఎంతమందికి ఇలా స్టీల్ పాత్రలు కొత్తగా కొనడం, అప్డేట్ అవ్వడం ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సిడిఎం సాలిటైర్ ఎలెంట్రా అని బ్రాండ్ చూడండి. ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి, ఇంకా ఆఫర్ ఉంటే ఫ్యాక్టరీకి వెళ్తే. ఇది ట్రైప్లై ప్యాన్స్ కాబట్టి మనకు మాడకుండా ఉంటాయి. అది కాకుండా ఈ వీడియో చివరి వరకు చూసారంటే ఇవి ఎంత కాస్ట్లో నాకు ఆఫర్లో దొరికాయో మీకు తెలుస్తుందండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉందన్నమాట. థిక్గా ఉంది బాగా. అంటే థిక్గా అంటే అదే మందంగా ఉంది. గిన్నె కూడా చాలా మందంగా ఉంది, బరువుగా ఉందండి. ఒక చేతితో ఎత్తలేము, 2 చేతులతో పట్టుకోవాల్సిందే. మామూలు నార్మల్ గిన్నెనే చాలా వెయిట్ ఉంది. 24 సెంటీమీటర్స్ది తీసుకున్నాను నేను. 3 సైజులు వచ్చిండే, నేను 2 సైజులు తీసుకున్నాను. ఈ 24 సెంటీమీటర్స్ ఇది పెద్దదనమాట. లిడ్ కూడా చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుంది. మూత కూడా హ్యాండిల్ పట్టుకోవడానికి కానీ మనం తీయడానికి కానీ వెయిట్తో ఉంది. మూత కూడా వెయిట్ బాగుంది. అలాగే బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చాడనమాట. డిష్ వాషర్లో మనం క్లీన్ చేసుకోవచ్చు, గ్యాస్ స్టవ్ మీద చేసుకోవచ్చు, అలాగే ఇండక్షన్ స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు అని ఇచ్చాడు. ఇది 22 సెంటీమీటర్స్. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు రెండిటికి. ఇది కొంచెం చిన్నది, అది కొంచెం 2 సెంటీమీటర్స్ తేడాతో వచ్చిందనమాట. నార్మల్గా పాత కడాయిలు అయితే మనకు స్టీల్ త్వరగా మాడతాయి కదండి. ఇవైతే ఎక్కువ మాడవని అనుకుంటున్నాను. దీని మీద ఎవరికైనా ఐడియా ఉంటే వాడింటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఇత్తడి కడాయి. ఈ కడాయి కూడా లోపల కళాయి అంటారు దాన్ని, వైట్గా ఉండేదాన్ని. మనం కర్రీస్ చేసుకున్నా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు ఇచ్చాడు. ఇది కూడా చాలా బరువు ఉందండి. ఒక చేతి ఎత్తామంటే చాలా బరువు అనిపిస్తుంది. లోతుగా ఉంది, బాగుందని తీసుకున్నాను. నాది సిల్వర్ది పాడైపోయిందనమాట. ఈ బ్యాక్ సైడ్ అయితే ఇత్తడి, హ్యాండిల్స్కి బ్యాక్ సైడ్ ఇచ్చాడు. లోపల మాత్రం కళాయి ఇచ్చాడు, మనకు వాడుకోవడానికి ఈజీగా ఉండేటట్టు. ఇత్తడి పాత్రలు, స్టీల్ పాత్రలు ఇప్పుడు వాడితే మంచిదని పాత పద్ధతిని మళ్ళీ కొత్తగా తీసుకొచ్చారు కదా, అంటే అప్డేట్ అవ్వమని అనమాట. హెల్త్ కోసం అప్డేట్ అవ్వాల్సిందే అందరితో పాటు మనం కూడా. అలాగే ఎవరైనా సాంప్రదాయం ప్రకారం పిల్లలకు సామాన్లు ఇవ్వాలనుకుంటే కూడా మీరు అలా హోల్సేల్గా ఫ్యాక్టరీస్లో తీసుకుంటే రీజనబుల్గా పడుతుంది. పిల్లలకు కూడా ఇప్పించినట్లు ఉంటుంది, మన సాంప్రదాయంలో ఉంది కాబట్టి. నావి ఇత్తడి పాత్రలు అప్పుడప్పుడు కలెక్ట్ చేస్తుంటానండి. నేను ఒకేసారి కొనాలంటే చాలా కాస్ట్తో కూడుకున్నాయి కాబట్టి ఒకేసారి అన్నీ మార్చలేము. నా వీడియోలు చూసిన వాళ్ళకి ఇది ఐడియానే ఉంటుంది. ఇవి సపరేట్గా ప్రసాదాల కోసమే పెట్టుకున్నానండి. ఈ చిన్న గిన్నె ఇదైతే ఎంత ఇష్టమో నాకు. దీంట్లో చక్కెర పొంగల్ చేయటం అంటే చాలా చాలా ఇష్టము. అమ్మవార్లకు నైవేద్యాలు చేసేటప్పుడు ఇవి వాడుతుంటాను. ఇవి సపరేట్గా పెట్టుకొని పండగలకు మాత్రమే వాడతానండి. ఇత్తడివి ఇలాంటివి వాడడం వల్ల హెల్త్కి మంచిది అంటున్నారు కదా, అందుకని కలెక్ట్ చేస్తుంటాను. ఈ బిందె ఉంది కదండి, ఇదైతే అమ్మవారి అలంకరణకు వాడతాను. నీళ్ళు కూడా తాగొచ్చు, లేదంటే అలంకరించుకోవడానికని. నేను యాక్చువల్గా అలంకరించుకోవడానికే తీసుకున్నాను. శ్రావణ మాసంలో మనం అమ్మవారిని చీర కట్టించి అలంకరించడానికి బాగుంటుందని తీసుకున్నాను. అదే కాకుండా నా దగ్గర ఇంకోటి ప్రెస్టేజ్ది కూడా ఇది బిర్యానీ పాట్ ఉందండి, బిర్యానీ గిన్నె. ఇది కూడా నాకు 1100 అట్లా పడింది. 1080కో 1100కో వచ్చింది. ఇది ప్రెస్టేజ్ కంపెనీది. ఇది కూడా బాగుంది. ఎవరికన్నా కావాలంటే ఇది కూడా ఒకసారి చూడండి, ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇవన్నీ మీరు ఐడియాతో చూసుకొని మీకు ఏమైనా అవసరం ఉండి ఒకవేళ పిల్లలకి ఎవరికన్నా ఇవ్వాలన్నా, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటాయండి. ఇట్లా సామాన్లు సెలెక్ట్ చేసుకొని ఇస్తే వాళ్ళకు యూజ్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఇది కూడా ఇండక్షన్ స్టవ్కి వస్తుంది, అలాగే మామూలు స్టవ్ కూడా వస్తుంది. ఇప్పుడు సామాన్లు మన కిచెన్లో మనతో పాటు కనెక్ట్ అయిపోతాం కదండి, దానితో మనకి చాలా అనుబంధం ఉంటుంది అనమాట. ఏ దాంట్లో వండితే ఎంత బాగా వస్తుంది అనేది ఎక్కువ చూసుకుంటుంటాం కదా. కాబట్టి మనం చూసుకునేటప్పుడు ఇలాంటి పాత్రలు మంచి మంచి సెలెక్ట్ చేసుకున్నామంటే పిల్లలకు గిఫ్ట్కి ఇచ్చినప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు అట్లా ఇచ్చినామంటే కూడా బాగా యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇది ఒక ఐడియా మాత్రమండి. ఈ వీడియో చేయడానికి కారణం ఇలా ఐడియా వస్తుంది. ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా ఆలోచించి ఇస్తే మనకు ఉపయోగపడతాయి అన్నమాట. నాలాగే ఎంతమందికి ఈ అలవాటు ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా సామాన్లు కొనే అలవాటు, నేను తీసుకునే సామాన్లు నచ్చాయో, ఒకవేళ ఈ సాలిటైర్ బ్రాండ్ ఎవరైనా వాడింటే కూడా వాటి గురించి కామెంట్ చేయండి. అలాగే ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు పిల్లలకి హోల్సేల్గా కానీ స్టీల్ ఫ్యాక్టరీలు కానీ తీసుకుంటే డబ్బు కొంచెం సేవ్ అవుతుందన్నమాట.
ఇత్తడి కడాయి 3500, 2500కే వచ్చిందండి ఆఫర్లో నాకు. మిగతా 2 స్టీల్ గిన్నెలు అయితే ఒకటి 1200, ఒకటి 1100 లాగా వచ్చింది. 100 రూపాయల తేడాతో వచ్చాయన్నమాట 2. మనం కొనడమే కాకుండా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చనే ఐడియా ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.